అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్. మన వారాహి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో, బేసికల్లీ నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మా పేషెంట్‌కి ఎవరికైనా సర్జరీ జరిగితే, సర్జరీ ఒక హాస్పిటల్‌లో అవుతుంది. సర్జరీ అయిపోయినాక రీహాబిలిటేషన్ వేరే ప్లేస్‌లో అవుతుంది. సో, ఇలా ఇక్కడికి, అక్కడికి తిరగడం కష్టమవుతుంది సార్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా చేయాలి? సో, ఇలాంటి పర్టిక్యులర్‌గా డౌట్స్ ఉన్న పేషెంట్స్ కోసం మనం వారాహి ఆశా హాస్పిటల్స్ అండ్ వారాహి రీహాబిలిటేషన్ సెంటర్ ఒకే చోట పెట్టడం జరిగిందండి. ఇది ఏఎస్ఆర్ నగర్‌లో హైటెన్షన్ రోడ్‌లో ఉంది. సో, మీరు ఇక్కడే ఆపరేషన్ చేయించుకోవచ్చు. మన దగ్గర ఫుల్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది. లైక్ ఐసీయూ సర్వీసెస్ గానివ్వండి, వార్డ్ సర్వీసెస్ గానీ. మీరు సర్జరీ నుంచి రికవర్ అయిపోగానే ఇక్కడ నుంచి మీరు వేరే రీహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పని లేదు. మన దగ్గర రీహాబిలిటేషన్ సెంటర్ 24/7 అవైలబిలిటీ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఎక్విప్‌మెంట్ ఉండబట్టి, మీరు ఎప్పుడైతే సర్జరీ నుంచి రికవర్ అయిపోతారో, అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా పక్కనే మన సేమ్ సెటప్‌లో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ అయిపోయి, మీరు ఇక్కడే ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ కంప్లీట్‌గా రికవర్ అయిపోయాక ఒకేసారి మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు. సర్జరీ తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, ఇంటికి వెళ్ళడం, రీహాబ్ సెంటర్ ఎతుక్కోవడం ఇవేమి జంజాటాలు లేకుండా మీకు ఒకే ప్లేస్‌లో మీకు ఆపరేషన్ దగ్గర నుంచి రికవరీ కంప్లీట్‌గా అయ్యేంత వరకు మేమే చూసుకొని, మేమే దగ్గరుండి చేసి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ.